డెలివరీకి ఒక 2 to 3 డేస్ నుంచి నాకు అసలు నిద్ర పట్టలేదు. ఒకవేళ నార్మల్ డెలివరీ అయితే నేను పెయిన్స్ ఇవ్వగలనా ఇవ్వలేనా అని నాలో సెల్ఫ్ డౌట్ వచ్చేదన్నమాట. ఒకవేళ సీ సెక్షన్ అయితే పోస్ట్ రికవరీ చాలా హార్డ్ కదా, ఎలా ఉంటది ఏంటి అని నేను ఈ రెండిటికి ప్రిపేర్ అయితే చేసుకున్నాను. అండ్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ పర్టికులర్ డేలో స్కానింగ్ చేసే రేడియాలజిస్ట్ రాలేదు. సో బయట డయాగ్నోస్టిక్ సెంటర్కి అయితే రిఫర్ చేశారనమాట. అక్కడ రేడియాలజిస్ట్ ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు. నా లాస్ట్ స్కానింగ్ లో 2.6 ఉంది బేబీ. ఇప్పుడు మాత్రం స్కానింగ్ చేసేటప్పుడు 1.9 to 2.3 ఉండొచ్చు అని అన్నారు. నేనైతే షాక్ అయిపోయాను, ఎందుకు ఇంత తక్కువ వెయిట్ ఉంది అని. నీకు అమ్నాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయిందా అని కూడా అడిగారు. అయి ఉండొచ్చు అన్నాను. అసలు అమ్నాటిక్ ఫ్లూయిడ్ అయితే చాలా తక్కువ ఉంది, ఒక్కొక్క పాకెట్ లో less than 2 ఉందని చెప్పారనమాట. వెంటనే నాకు మా గైనకాలజిస్ట్ కాల్ చేసి, నువ్వు హాస్పిటల్కి వచ్చేసి రిపోర్ట్ అంతా నాకు వచ్చేసింది, నువ్వు రిపోర్ట్ కోసం వెయిట్ చేయకు అని చెప్పి నన్ను హాస్పిటల్కి అయితే పిలిచేశారు.